నమస్తే, వెల్కమ్ టు అనురాధ కిచెన్. నేను అనురాధను. ఈరోజు వచ్చే స్పెషల్ రసగుల్లా. ఈ రసగుల్లా ఎంతో స్వీట్గా, స్పాంజీగా, జ్యూసీగా భలే ఉన్నాయి కదా. ఈ స్పాంజీగా, స్వీట్గా, జ్యూసీగా ఉండే రసగుల్లను మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ పాటిస్తే చాలండి, ఈ రసగుల్లను మనం తయారు చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా ట్రై చేసి మీ నోరు తీర్చేసుకోండి. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే వీడియో ప్రతిదీ మొదట మీరే చూడొచ్చు. ఇప్పుడు మనం జ్యూసీగా, స్పాంజీగా ఉండే రసగుల్లను తయారు చేసుకుందాము. ఒక గిన్నెని తీసుకోవాలి. ఈ గిన్నె నేను ఇక్కడ లీటర్ పాలు తీసుకుంటున్నాను. ఈ పాలు సరిపడే గిన్నెని తీసుకోవాలి. ఇలాగ పాలుని గిన్నెలోకి యాడ్ చేసుకోండి. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని పాలని మరిగించుకోవాలి. ఈ పాలు ఫుల్ ప్యాక్ మిల్క్ అయినా తీసుకోవచ్చు, లేదా నార్మల్ మిల్క్ అయినా తీసుకోవచ్చు. ఏ పాలనైనా తీసుకోవచ్చును. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలని బాయిల్ చేసుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు మీగడ పడుతుంటుంది కదా, ఆ మీగడ కూడా పాలలో కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఈ పాలు ఒక పొంగు వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు పొంగు వచ్చింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టుకుండి 2 నుండి 5 నిమిషాల పాటు మనము చల్లారి పెట్టుకోవాలి పాలని. మనము ఈ వేడి మీద ఉండగానే నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ వేసి పాలను విరగొట్టామనుకోండి, మనకు రసగుల్లా అనేది స్పాంజీగా రాదు, జ్యూస్ బాగా పీల్చుకోదు. అందు గురించి పాలను చల్లారి పెట్టుకున్న తర్వాతే నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ వేసుకోవాలి. నేను ఇక్కడ నిమ్మరసం తీసుకుంటున్నానండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకుని ఈ నిమ్మకాయ ప్లేస్లో వెనిగర్ని కూడా తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకోండి. సీడ్స్ లేకుండా ఇలా చిక్కం లాంటి గరిటతో వడకబెట్టుకోవాలి. అలాగే 3 స్పూన్స్ వాటర్ని కూడా నిమ్మరసంలో వేసి నిమ్మరసము వాటర్ బాగా కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా రెడీ అయిన నిమ్మరసాన్ని మనం పక్కన పెట్టుకుండి, ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా ఈ గిన్నెని తీసుకుని ఈ పాలల్లోకి కొద్దిగా నిమ్మరసం వేసుకుంటూ మనం గరిటతో కలుపుకోవాలి. కొద్దిగా నిమ్మరసం వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా గరిటతో కలుపుకోవాలి. నిమ్మరసం అంతా ఒకేసారిగా పాలలోకి యాడ్ చేసుకోవద్దండి, మనకి పాలు అనేవి ఇరగడం తక్కువైపోతుంది. ఇలాగా నిమ్మరసం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇంకా పాలుగా ఉంది కదా, ఆ పాలు కూడా వాటర్లాగా అయ్యేంత వరకు మనం పాలను విరగొట్టుకోవాలి. ఇప్పుడు నిమ్మరసం వేసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టి బాయిల్ చేసుకోవచ్చండి. ఆ వేడి మీద ఉండగానే మనం నిమ్మరసాన్ని వేసుకోకూడదు. ఇలాగ ఒకసారి గరిటతో కలుపుకుంటూ 2 నిమిషాల పాటు మనం బాయిల్ చేసుకోవాలి ఈ పాలని. మనకి పాలు వాటర్లా తయారయ్యేంత వరకు వేడి చేసుకోవాలి. చూడండి, పాలు చక్కగా విరగడం స్టార్ట్ అయిపోయింది. పన్నీర్ అనేది రెడీ అవుతుంది. మనకి ఇంకా పాలుగా ఉంది కదా, ఈ పాలు అనేవి వాటర్గా వచ్చేయాలి. వాటరు పన్నీరు సెపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. పక్కన ఒక గిన్నె తీసుకోండి. గిన్నె మీదకి ఇలా స్టెయినర్ పెట్టుకోండి. స్టెయినర్ మీద ఇలా క్లాత్ పెట్టి ఈ క్లాత్లోకి మనము పన్నీర్ని వడకబెట్టుకోవాలి. వేడి మీద ఉండగా మనం వడకబెట్టలేమని, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకోండి. ఇప్పుడు ఇలాగా ఈ వాటర్ కూడా మనము సూప్ తయారు చేసుకుంటాం కదండి, దానికి కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వాటర్నైనా వంపేసుకోవచ్చు. మనము పన్నీర్లోకి నిమ్మరసం వేసుకున్నాం కదా, ఈ నిమ్మరసం అనేది పులుపుగా ఉంటుంది కదా, ఈ పులుపు పోయేంత వరకు వాటర్తో ఇలా